హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఏపీఎస్పీడీసీఎల్ నుంచి అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు అయితే రిలీజ్ చేయబడ్డాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ ఏపీఎస్పీడీసీఎల్ అనేది సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, అంటే మనకి ఇళ్ళకి లేదా కమర్షియల్ ఎలక్ట్రిసిటీ సప్లై చేసేది ఈ సంస్థ. సదరన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. వీటిలో అయితే ఇంజనీర్ పోస్టులు అయితే పడ్డాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మీరు ఏపీఎస్పీడీసీఎల్ అఫీషియల్ వెబ్సైట్ నుండి ఆన్లైన్ ద్వారానైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభ ప్రక్రియ అయితే జూన్ 30వ తారీఖు నుంచి అయితే మొదలైంది. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూలై 20వ తేదీగా నిర్ణయించారు. ఈ తేదీలోపు అయితే మీరైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన వయోపరిమితి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయసు వారు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే మరో 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి అభ్యర్థులు అయితే మరో 10 సంవత్సరాలు, అంటే 52 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది పీడబ్ల్యూడి అభ్యర్థులు అయితే 10 సంవత్సరాలు వయో పరిమితి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 42 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హత వివరాలు నేను మీకు తెలియజేస్తాను. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో అయితే మీరైతే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ అయితే పూర్తి చేసి ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాం డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే మీరు టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ విభాగంలో డిగ్రీ లేదా ఇంజనీరింగ్ అయితే పూర్తి చేసి ఉండాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్లో సంబంధించిన ఉద్యోగాలకు మీరైతే సివిల్ ఇంజనీరింగ్ అయితే పూర్తి చేసి ఉండాలి. ఇవి ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతల వివరాలు. ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి మహిళలకు ఇందులో 33% అయితే రిజర్వేషన్ ఉంటుంది. అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీ పర్సన్స్కి 4% రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి రిటన్ ఎగ్జామ్లో మినిమం అర్హత మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 40% మార్కులు అయితే అర్హత సాధించాల్సి ఉంటుంది. అదేవిధంగా బీసీ అభ్యర్థులు అయితే 30% మార్కులు అర్హత సాధించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 30% మార్కులు అనేది కనీస మార్కులు అనేది సాధించాల్సి ఉంటుంది. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా అయితే వారు నిర్ణయించారు. ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి పరీక్ష అయితే 100 మార్కులుగా నిర్ణయించడం జరుగుతుంది. ఈ 100 మార్కుల్లో 70 మార్కులు అనేది మీ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్ నుంచి అయితే ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన 30 మార్కులు అనేవి జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అయితే ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు అనేది 1000 రూపాయలుగా నిర్ణయించారు. మీరైతే ఈ 1000 రూపాయలు ఆన్లైన్ విధానం ద్వారా అయితే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్ విధానంలో అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేయడానికైతే చివరి తేదీ జూలై 20వ తేదీగా అయితే నిర్ణయించారు.
మీరైతే 20వ తేదీలోపు అయితే మీరు ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. కాబట్టి మీ దగ్గరలోని జిల్లా కేంద్రంలోనే మీకు పరీక్షా కేంద్రం అయితే వస్తుంది. అలాగే తెలంగాణ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కూడా తెలంగాణలో కూడా ఈ ఎగ్జామ్కి సంబంధించిన సెంటర్స్ కూడా ఉన్నాయి. మీరు అక్కడ కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో అందరూ ఒకే రోజు పరీక్ష రాయడం కుదరదు కనుక ఈ ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్కి నార్మలైజేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించిన పరీక్ష షెడ్యూల్ను కూడా నోటిఫికేషన్ టైంలోనే విడుదల చేశారు. ఈ ఎగ్జామ్స్ అనేవి ఆగస్టు 22 నుంచి 29వ తారీఖు వరకు అయితే జరుగుతాయి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.